హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే దీనికోసం చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 సార్లు మంచిగా కడుగున్న తర్వాత ముక్కలను అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయించుకోవాలి. పకోడీకి చిన్న ముక్కలు అయితే బాగుంటాయి. సో ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక స్పూన్ కారం వేస్తున్నాను. మనం ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి కారం అయితే ఒక 1 స్పూన్ సరిపోతుంది, లేకపోతే మరీ స్పైసీగా అనిపిస్తుంది. అలానే కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ గరం మసాలా ఉంటుంది కదా, అది. తర్వాత అంతా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా ఒక 1 స్పూన్ వరకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలానంతా కూడా చికెన్కి పట్టేలాగా. కారం ఎందుకు తక్కువ వేసుకోవాలంటే మనం ఇది డీప్ ఫ్రై చేయం కాబట్టి మరీ స్పైసీగా అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా కొంచెం తగ్గించి వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది కారం అంతా కూడా. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 1.5 స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను. శనగపిండిని యాడ్ చేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది చికెన్కి. శనగపిండి కాకపోతే బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ శనగపిండి కూడా మంచిగా చికెన్కి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా వస్తుంది, సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట. ఇలా మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నా కూడా. అలానే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయము, హెల్తీ కూడా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎయిర్ ఫ్రైయర్ ఇంట్లో లేని వాళ్ళు ఏం చేస్తారంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇలా మంచిగా మ్యారినేషన్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో కూడా అంత చికెన్ అయితే ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగా ఏమనుకుంటారంటే చికెన్ తినకూడదు, కర్రీస్ ఎక్కువగా తినకూడదు అనుకుంటారు. చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 100 గ్రామ్స్ వరకు చికెన్ తినొచ్చు అనమాట. అలా మానకూడదు. చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, బాడీకి మంచిది ప్రోటీను. కాకపోతే ఏంటంటే కొంచెం స్పైసెస్ అన్నీ తక్కువ వేసుకొని, ఆయిల్ తక్కువ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా తినడం వలన మనకు మంచిదన్నమాట. ఆయిల్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఆయిల్ తక్కువ చేసి కర్రీ చేసుకొని తినండి. వెయిట్ లాస్కి చాలా మంచిది చికెన్ కూడా. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ సెట్ చేశాను. ఇలా ఈ విధంగా మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. కొంచెం కాలుతుందని చెప్పి నేనైతే ఇక్కడ స్పూన్తో మంచిగా ఇదంతా కూడా ఫ్లిప్ చేసేస్తున్నాను. అన్ని చికెన్ పీసెస్ని కూడా మంచిగా తిప్పేసిన తర్వాత 2 సైడ్స్ మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఫ్లిప్ చేసుకుంటే, ఫ్లిప్ చేసుకోకపోయినా పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ పెట్టేస్తున్నాను. ఇవైతే మంచి క్రిస్పీగా వచ్చేస్తాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం 20 మినిట్స్ పెట్టాను అనమాట టోటల్గా. మనం నూనెలో ఫ్రై చేసుకుంటే ఎలా వస్తుంది అలానే వస్తుంది. నేను ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేశాను, అయినా కూడా చూసారా మంచి క్రిస్పీగా వచ్చాయి.